హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు రెసిపీ వచ్చి నాటుకోడి చికెన్ కర్రీ. ఈ చికెన్ శనగపప్పు కాంబినేషన్లో చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: చికెన్ కడిగి శుభ్రం చేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అలాగే కొంచెం నీళ్ళు పోసుకుని కుక్ చేసుకోవాలి, వాటర్ అంతా ఇంకి వరకు. టమాటాలు, ఉల్లిపాయలు, ఇలాచి, ధనియాలు, దాల్చిన చెక్క అలాగే సోంపు, వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత 2 అవర్స్ ముందు శనగపప్పుని నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే ఒక 1 అవర్ బిఫోర్ అయినా నానబెట్టు. ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో 3-4 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. నేను చేసే చికెన్ 300 గ్రామ్స్ అలా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, వేసి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం అంతటిని వేసుకోవాలి. దాంట్లో ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మిక్సీ జార్లో ఉన్న దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని ఆ వాటర్ని దీంట్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం ఉప్పు వేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. దాంట్లో 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ వాటర్ ఇంకే వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడింది. దీంట్లో 3-4 స్పూన్ల కారం, మీరు స్పైసీనెస్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ముందుగా ఎందుకు కుక్ చేసుకుంటామంటే మామూలు చికెన్ కన్నా కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని ముందు కుక్ చేసుకుంటే త్వరగా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చికెన్ అంతా ఈ విధంగా బాగా గ్రేవీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఈ చికెను అలాగే ఉల్లిపాయ నుంచి వచ్చే పచ్చి వాసన అంతా పోతుంది. దీంట్లో మనం 2 అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. నేను 300 గ్రామ్స్ చికెన్ కాబట్టి 4-5 స్పూన్ల నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాను. దాంట్లో ఉప్పు, గరం మసాలా 1.5 స్పూన్ పట్టుకుంది. అన్నీ వేసుకుని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. దాంట్లో చికెన్ ములిగేంత వరకు వాటర్ను పోసుకోవాలి. మరొకసారి అంతా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. చూసారా ఎలా రెడీ అయ్యిందో. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఆపుకోవచ్చు, లేకపోతే కొంచెం గ్రేవీ దగ్గరగా ఉండాలంటే
మరికొంచెంసేపు ఉడకపెట్టుకొని దాంట్లో కొత్తిమీర వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, నాటుకోడి శనగపప్పు కాంబినేషన్తో కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ చేసుకుందాం. చూసారా, ఇది నాటుకోడితో ఈ శనగపప్పు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.